సమ్మర్లో చల్లగా ఉండాలని మా ఫ్రెండ్ గాడు తడి డ్రైయర్ వేసుకున్నాడు. చలికాలంలో వేడిగా ఉండాలని డ్రైయర్ని ఐరన్ చేసి మరీ వేసుకుంటున్నాడు. హలో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ ఆనంద్ కున్సోల్. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ డ్రైయర్ కొనడానికి షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సిల్లీ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరు నవ్వుతారు, మీకు నచ్చుద్ది. సో నచ్చిన తర్వాత షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. పండగలకు పెళ్ళిళ్ళకు ఎప్పుడు కొత్త బట్టల గురించి ఆలోచిస్తారు మా ఫ్రెండ్స్. మరి డ్రైయర్ ఏంటి, పాతదేనా? పక్కోడికి కూడా చెప్పకుండా కొనేది ఏదైనా ఉందంటే అది డ్రైయరే. పొరపాటున చెప్పామో వాడు అప్పుడు అంటాడు, అంటే ఇన్ని రోజులు లేకుండానే. 333 ఆఫర్లో 3 డ్రైయర్స్ అంటే ఉరికినాం షాప్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ పబ్లిక్. అప్పుడు అనిపించింది, డ్రైయర్ కొనే వాళ్ళు కూడా ఇంతమంది ఉంటారా? ఎవ్వరు లేని కౌంటర్ దగ్గరికి వెళ్ళినాం. మెల్లగా అడిగినాం, అన్న జరా డ్రైయర్లు చూపెట్టు అది ఇదని. అడిగిన తర్వాత వాడి డ్రైయర్ చూపిస్తాడు. అన్న నీ డ్రైయర్ కాదు, కొత్త డ్రైయర్ చూపెట్టు అంటే వాడిది కూడా కొత్తది అంట. ఎలాంటి డ్రైయర్స్ కావాలని వాడు అడిగినప్పుడు మా ఫ్రెండ్ వాడు పిక్చర్ క్లారిటీతో ఉన్నాడు. ఎండాకాలంలో గాలి తగలాలి, చలికాలంలో స్వెటర్ అవ్వాలి, వర్షాకాలంలో వాటర్ ప్రూఫ్ అవ్వాలంట. వాడి థాట్కి పిక్చర్లు అయిపోయాం అందరం. నెక్స్ట్ కలర్ సెలెక్షన్, ఒకటి రెడ్, ఒకటి పింక్, ఒకటి ఎల్లో, ఒకటి బ్లూ. అప్పుడు నాకు డౌట్ వచ్చి అడిగాను నేను, మామ ఎందుకు ఇన్ని కలర్స్ సపరేట్గా డిఫరెంట్గా తీసుకుంటాం అంటే వాడు అన్నాడు, ఎప్పుడు ఏ డ్రెస్ చేస్తామో తెలియదు కదా మామ, మ్యాచింగ్ అంట. డ్రైయర్కి మ్యాచింగ్ ఏంట్రా సార్? మీరు సూపర్ మ్యాన్ లోగోస్ కావాలంట డ్రైయర్ మీద. మామ డ్రైయర్ మీద లోగోస్ ఎందుకురా అంటే, మనం వాళ్ళంతా ఎదగలేము కదా మామ, కనీసం వాళ్ళని అక్కడైనా పెట్టుకుందామంట. ఇది తప్పు. ఫుల్ డ్రైయరా కట్ డ్రైయరా అడిగినప్పుడు మావాడు ఫుల్ డ్రైయర్ అన్నాడు. ఎందుకన్నా అని అడిగితే, కట్ డ్రైయర్ కత్తెరలోనే కొనుక్కోవాలి, ఎందుకంటే తొడలు కోసుకోబోతూ ఉంటాయంట. అదృష్టానికి అక్కడ ట్రయల్ రూమ్ లేదు. పొరపాటున అక్కడ ట్రయల్ రూమ్ కనిపించుంటే అక్కడ రోలో ఉన్న 100 డ్రైయర్స్ని కూడా ట్రయల్ చేసేవాడు మా ఫ్రెండ్ గారు. అసలే 333కి 3 డ్రైయర్స్ కొంటున్నామంటే వాడు 100 రూపీస్కి బేరం ఆడుతున్నాడు. ప్రపంచానికి వాడు డ్రైయర్ వేసుకున్నాడని కనబడాలని వాడు బెల్ట్ పెట్టుకోలేదు. కానీ ప్రపంచం వాడి డ్రైయర్ని చూడకుండా ఇంకేదో చూసింది. వాడు చేసే పనులకు డ్రైయర్ అనుకుంటుందేమో, వీడు సావదెంగుతుండ్రా నన్నని. వీడు ఇంకో కొత్త డ్రైయర్ కొనాలంటే ఇప్పుడున్న డ్రైయర్కి 2 విండోస్ ఓపెన్ అవ్వాలి. అద్భుతం, ఫెంటాస్టిక్. దరిద్రం ఏంటంటే ఇప్పటికి కూడా కొందరికి వాడి డ్రైయర్ సైజ్ వాడికే తెలియదు. పొరపాటున ఇంట్రోవర్స్ ఫ్రెండ్స్తో మాత్రం షాపింగ్కి వెళ్ళకండి. ఎందుకంటే పెళ్లి కూతురు ఎంత సిగ్గుపడతాడో అంత సిగ్గుపడతారు డ్రైయర్ కోసం. సమ్మర్లో చల్లగా ఉండాలని మా ఫ్రెండ్ గాడు తడి డ్రైయర్ వేసుకున్నాడు. చలికాలంలో వేడిగా ఉండాలని డ్రైయర్ని ఐరన్ చేసి మరీ వేసుకుంటున్నాడు. ఒకసారి ఫ్రెండ్స్కి గొడవ అయితే ఏమని తిట్టుకున్నారో తెలుసా? వేసుకోనోడా అని ఒకడు, లొంగి లేనోడికి ఏం తెలుసు ఆ లంగొట్ట విలువ అని ఇంకొకడు. మీకు కొత్త, మాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.